ఆర్టీసీ సమ్మె సైరన్తో మంత్రి హరీష్ రావుపై సీఎం కేసీఆర్ కోపంగా ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఆర్టీసీ గుర్తింపు సంఘమైన టీఎంయూ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేయమని మంత్రిని ఆదేశించినట్లు సమాచారం. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గట్టిగానే హెచ్చరించారని చర్చ జరుగుతోంది. అయితే సీఎం సీరియస్ కావడంతో సమ్మెకు ఎలా పుల్ స్టాప్ పెట్టాలనే దానిపైన హరీష్ రావు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆలోచన మంత్రి హరీష్ రావుకు తలనొప్పిగా మారింది. సీఎం కేసీఆర్ హరీష్ రావును టీఎంయూ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రిగా ఉంటూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్న కార్మిక సంఘంలో ఎలా ఉంటావని నిలదీసినట్లు సమాచారం. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధం కావడంతో పరిష్కార మార్గాల కోసం సీఎం ప్రగతి భవన్లో వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమీక్ష సమావేశంలోనే సీఎం హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. గౌరవాధ్యక్షుడికి తెలియకుండా సంఘం సమ్మె ఆలోచన చేయదని, ఒకవేళ అలా చేస్తే గౌరవాధ్యక్ష పదవిలో ఉండాల్సిన అవసరం లేదని వెంటనే రాజీనామా చేయాలంటూ సీఎం గట్టిగా హెచ్చరించారని సమాచారం. సీఎం ఆగ్రహాన్ని చూసిన హరీష్ రావు కార్మికులు సమ్మెకు వెళ్లకుండా ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. సమ్మె పరిష్కారం కోసం సీఎం అనధికారికంగా నియమించిన మంత్రుల కమిటీతో హరీష్ వరుసగా సమావేశాలు జరుపుతున్నారు. ఇక సీఎం కోపడ్డారని హరీష్ రావు ఆ పదవికి రాజీనామా చేయలేదు. ఒకవేళ సీఎం చెప్పగానే హరీష్ రావు ఆ సంఘం గౌరవాధ్యక్ష పదవికి గుడ్ బై చెబితే ఆయన ఇమేజ్ తగ్గిపోయే అవకాశాలుండేవి. ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావు మంత్రి హోదాలో ఉండి కూడా సమ్మెకు పరిష్కారం చూపించలేకపోయారనే అపవాదును మోయాల్సి వచ్చేది. ఇదంతా ముందుగానే గ్రహించిన మంత్రి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే దిశగా ఆరాటపడుతున్నారు. ఒకవేళ ఎటువంటి హామీ ప్రభుత్వం నుంచి రాకుండా సీఎం ఆగ్రహంగా ఉన్నారనే కారణంతో సమ్మె విరమించినా మంత్రి హరీష్ రావుకు ఇబ్బందిగానే ఉండేది. అలా జరిగితే వ్యక్తిగతంగా హరీష్ రావుతో పాటు ఆ సంఘానికి కూడా సవాలుగానే మారనుంది. మంత్రి గౌరవాధ్యక్షుడిగా ఉన్న సంఘానికే ప్రభుత్వంలో దిక్కులేదని చర్చ జరిగే అవకాశముంది. ప్రభుత్వం నుంచి ఏం ప్రయోజనాలు రాలేదని, అటువంటి సంఘం ఇక ఆర్టీసీలో మళ్లీ ఎన్నుకోవద్దని విమర్శలు పోటీ సంఘాల నుంచి వచ్చే ప్రమాదముంది. సమ్మె నోటీసిచ్చిన గుర్తింపు సంఘం ప్రభుత్వం బెదిరింపులకు లొంగిందనే అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తుంది. అందుకని ఏ పరిష్కారం లేకుండా సమ్మెకు పుల్ స్టాప్ పెట్టినా సంఘం నుంచి దూరమైనా ప్రమాదమని గ్రహించిన మంత్రి హరీష్ రావు మధ్య మార్గం కోసం తెగ తపిస్తున్నారు.